ఓజీ ఐటెం సాంగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో కానీ థియేటర్స్ లో మోత మోగించేందుకు పవన్ అభిమానులు బీభత్సమైన రచ్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు అభిమానుల కోరిక నెరవేర్చేందుకు మొదలుపెట్టిన పెండింగ్ సినిమాలను పూర్తి చేసే పనిలో పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమయ్యారు. ఏపీ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కొంత టైం సినిమా షూటింగ్ల కోసం కేటాయిస్తూ అటు రాజకీయాలను ఇటు సినిమాలను అడ్జస్ట్ చేస్తున్నారు. ఇందుకు గానీ ఇటీవల ఆయన హరిహర వీరమల్లు చిత్ర షూట్ లో పాల్గొనడం, తన పాత్రకు సంబంధించిన క్లీన్ షేవ్ తో ఉన్న గెటప్ ను తన ఇన్స్టా ఐడిలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఓజీ చిత్రం కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇన్ని రోజులు పవన్ లేని సన్నివేశాలను దర్శకుడు సుజిత్ చిత్రీకరించారు. ఇప్పుడు పవన్ కూడా చిత్ర యూనిట్ లో జాయిన్ అయ్యారని ఫిలిం నగర్ సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఓజీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో మాస్ ను కిక్కిచ్చే ఒక ఐటెం సాంగ్ సుజిత్ ప్లాన్ చేశారని, ఈ ఐటెం సాంగ్ షూట్ మొత్తం థాయిలాండ్ లో జరుగుతుందని అంటున్నారు. అయితే థాయిలాండ్ లో కొన్ని మాఫియాకి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు ఆ సన్నివేశాల్లో భాగంగా ఐటెం సాంగ్ కూడా ఉంటుందని వినికిడి. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఈ ఐటెం సాంగ్ లో డీజే టిల్లు గ్లామరస్ హీరోయిన్ నేహా శెట్టి పవన్ కళ్యాణ్ తో ఆడి పాడేందుకు సిద్ధమవుతుందట. ఇంతకు ముందు విడుదలైన డీజే టిల్లులో రాధిక పాత్రలో నేహా శెట్టి యూత్ ని అట్రాక్ట్ చేసింది. ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ పాత్ర తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇదే క్రేజ్ ను ఉపయోగించుకుని సుజిత్ ఓజీ చిత్రంలో ఐటెం సాంగ్ ప్లాన్ చేశాడని అంటున్నారు. ఇక ఈ ఐటెం సాంగ్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే ట్యూన్ రెడీ చేశారని, ఈ పాట షూట్ జరుపుకొని విడుదల అవడమే ఆలస్యం, పవన్ అభిమానులని ఈ పాట ఒక రేంజ్ లో ఊపేస్తుందని ఓజీ చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. ఇట్లా మీ క్లబ్ కు పోయి మా ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్లకు సింగర్ గా మరి ఈ ఐటెం పాటకు సంబంధించిన వార్త అధికారికంగా ఓజీ చిత్ర బృందం త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి.